సుప్రసిద్ధ ఆలయాలకు పెట్టింది పేరు తమిళనాడు. అందులోనూ కంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయానికి ఉన్న విశిష్టత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి బంగారు వెండి బల్లులను తాకేందుకు లక్షల మంది భక్తులు క్యూలు కాడుతుంటారు. బల్లి దోషాలను నివృత్తి చేసే సుప్రసిద్ధ క్షేత్రంగా దీనికి పేరుంది. అయితే ఈ ఆలయంలోని బంగారు వెండి విగ్రహాల తాపడాలను మార్చినట్లు అనేక వార్తలు వచ్చాయి. దీనిపై ఆలయ అధికారులు స్పందించారు. ఇంతకు బంగారు వెండి బల్లులపై వారు ఏమన్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. తమిళనాడు అంటేనే ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు మన తెలుగువారు కూడా అధిక సంఖ్యలో వెళ్తుంటారు. అంతటి ప్రసిద్ధి చెందిన ఆలయాల జాబితాలో నిలుస్తోంది కంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం. ఇక్కడ ఉన్న బంగారు వెండి బల్లులను తాకితే తమకు బల్లి దోషాలు తొలగిపోతాయని హిందువుల విశ్వాసం. అయితే ఈ ఆలయంలో ప్రస్తుత పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీరంగానికి చెందిన రంగరాజ నరసింహ అనే భక్తుడు బంగారు వెండి బల్లులకున్న తాపడాలను మార్చినట్లు, వాటి స్థానంలో కొత్త తాపడాలను ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో యావత్ దేశంలోని హిందూ భక్తులు నిరాశకు గురయ్యారు. పురావస్తు నేపథ్యం ఉన్న ఈ ఆలయంలో ఇలా జరగడం చాలా బాధాకరం అంటూ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమాలకు, అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఆలయ ఉన్నతాధికారులు స్పందించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేయమన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 8 గంటల పాటు విచారణ జరిపారు. ఆలయంలోని ప్రతి ఉద్యోగిని విచారించగా అసలు నిజం బయటపడింది. దీనిపై తాజాగా ఆలయ యాజమాన్యం స్పందించారు. ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ విగ్రహాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఆలయంలోని బంగారు వెండి బల్లుల విగ్రహాలు సీలింగ్కు అలాగే ఉన్నాయని తెలిపారు. వాటిని తొలగించడం కానీ, తాపడాలను మార్చడం కానీ చేయలేదంటూ స్పష్టతనిచ్చారు. దీనిపై కొందరు తప్పుడు నిరాధార ఆరోపణలు చేశారని చెప్తున్నారు. ఇలా తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు యాజమాన్యం. దీంతో హిందూ భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.